video, I am going to explain about how we are going to convert ER diagrams to relational model. అంటే టేబుల్స్లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలి. రిలేషన్ అంటే టేబుల్. మనం ఒక డేటాబేస్ని డిజైన్ చేయాలంటే 3 లెవెల్స్ ఉన్నాయని మాట్లాడాను. కాన్సెప్షువల్ లెవెల్, రిప్రజెంటేషన్ లెవెల్ అండ్ లో లెవెల్. కాన్సెప్షువల్ లెవెల్లో ఈఆర్ డయాగ్రామ్స్ డ్రా చేస్తామని చెప్పాను. రిప్రజెంటేషన్ లెవెల్ ఏమో టేబుల్లో స్టోర్ చేస్తామన్నాను. అంటే ఈఆర్ మోడల్లో ఉండే డేటాని నేను టేబుల్లోకి స్టోర్ చేయాలి. అంటే టేబుల్లోకి స్టోర్ చేయాలి అంటే అసలు నేను ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేయాలి, ఏ టేబుల్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి, దాటి ఏమేమి కన్స్ట్రెయింట్స్ వాడాలి, ఇదంతా ఎలా చేస్తామనేది ఈ కాన్సెప్ట్. ఇది గేట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇయర్ కూడా దీని మీద మినిమం 1 మార్కు లేదా 2 మార్క్స్ కింద ఇస్తున్నాడు. దీంట్లో కొంతమంది 7 స్టెప్స్ అని, కొంతమంది 6 స్టెప్స్ అని ఇలా చెప్తూ ఉంటారు. దీన్ని నేను సింపుల్గా మోడిఫికేషన్స్ తోటి మొత్తం 4 రూల్స్ చెప్తాను. ఈ 4 రూల్స్ కానీ మీకు పర్ఫెక్ట్గా కానీ అర్థమైతే దీని మీద గేట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఎలా ఉంటాయి, దీని మీద ఎలా అడుగుతున్నారని. ఈ రూల్స్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. ఈ రూల్స్ కానీ ప్రాపర్గా తెలిసిందంటే మీరు ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. ఈ రూల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, స్ట్రాంగ్ ఎంటిటీ అనేది ఉంటే, స్ట్రాంగ్ ఎంటిటీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కీ యాట్రిబ్యూట్ కానీ ఉంటే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. సో స్ట్రాంగ్ ఎంటిటీలో ఓన్లీ సింపుల్ యాట్రిబ్యూట్స్ ఉంటే ఎలా డ్రా చేస్తాం, స్ట్రాంగ్ ఎంటిటీలో సింపుల్ కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ ఉంటే ఎలా డ్రా చేస్తాం, స్ట్రాంగ్ ఎంటిటీలో మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు ఎలా డ్రా చేస్తాం. అంటే మొత్తం స్ట్రాంగ్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని 3 పాయింట్స్ని వేరియేషన్స్ తోటి చూపిస్తున్నాను. సింపుల్ ఉంటే ఎలా, కాంపోజిట్ అండ్ మల్టీ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీకి మధ్య రిలేషన్ని ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ అంటాం. ఇలా 2 ఎంటిటీస్ ఉన్నప్పుడు ఆ 2 ఎంటిటీస్ మధ్య ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ ఉంటే అప్పుడు ఈఆర్ మోడల్లో టేబుల్స్ ఎలా డ్రా చేయాలి అనేది ఒక సెకండ్ రూల్. 3వ రూల్ వచ్చేసి బైనరీ రిలేషన్షిప్. బైనరీ రిలేషన్షిప్ అంటే 2 ఎంటిటీస్కి మధ్య ఫామ్ అయ్యే రిలేషన్నే బైనరీ రిలేషన్షిప్ అంటాం. అసోసియేషన్ అమాంగ్ 2 ఎంటిటీస్, 2 ఎంటిటీస్కి మధ్య రిలేషన్ ఉంటే దీన్ని బైనరీ అంటాం. ఈ బైనరీలో కూడా 3 మోడల్స్ ఉంటాయని చెప్పాను. 1 to 1 మోడల్ అని, 1 to మెనీ మోడల్ అని, మెనీ టు మెనీ మోడల్ అని. సో ఇలా దీంట్లో 3 వేరియేషన్స్ చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఏ. అంటే బైనరీ కాకుండా దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక రిలేషన్లో సపోజ్ 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, దీన్ని టెర్నరీ అంటాం. లేదా 4 ఉండొచ్చు, లేదా 5 ఉండొచ్చు. ఇలా నీకు 2 ఉన్నప్పుడు మోడల్స్ వస్తాయి, 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా అనేది చూద్దాం. అంటే మొత్తం ఇక్కడ మనకి ఈ 4 రూల్స్ తెలిస్తే నువ్వు ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ రూల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్ట్రాంగ్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీలో నువ్వు ఈఆర్ డయాగ్రామ్లో దీంట్లో సింపుల్ యాట్రిబ్యూట్ అన్నాను చూడండి. అంటే సింపుల్ యాట్రిబ్యూట్కి కాంపోజిట్ యాట్రిబ్యూట్కి మధ్య డిఫరెన్స్ ఏం చెప్పాను, ఒక యాట్రిబ్యూట్ని నువ్వు ఫర్దర్గా డివైడ్ చేస్తే దాన్ని కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. దాన్ని డివైడ్ చేయకుండా ఆ యాట్రిబ్యూట్ అలానే ఉంటే దాన్ని మనం సింపుల్ యాట్రిబ్యూట్ అంటాం. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ టైప్. దీంట్లో 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి చూడండి, రోల్ నెంబరు, నేము, సెక్స్ అని చెప్పేసి మొత్తం 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ 3 యాట్రిబ్యూట్స్లో ఒక యాట్రిబ్యూట్ని అండర్లైన్ చేశాను, అంటే దీన్ని కీ యాట్రిబ్యూట్ అంటారు. ఒక ఎంటిటీ టైపులో కీ యాట్రిబ్యూట్ కానీ ఉంటే ఆబ్వియస్గా ఈ ఎంటిటీ ఏమైందండి, స్ట్రాంగ్ ఎంటిటీ అయింది. సో ఇలా స్ట్రాంగ్ ఎంటిటీ ఉన్నప్పుడు ఇలాంటిది ఒక ఈఆర్ మోడల్ నువ్వు డ్రా చేస్తే దీనికి రిలేషనల్ మోడల్. అంటే రిలేషనల్ మోడల్ అంటే ఏం లేదు, టేబుల్ ఎన్ని క్రియేట్ చేయాలి అంటే దీంట్లో ఎంటిటీ టైప్ ఏంటి, స్టూడెంట్. అంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి అంటే దీంట్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, సింపుల్ యాట్రిబ్యూట్స్. ఒకటి రోల్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి నేము, ఇంకోటి జెండర్. ఈ 3 యాట్రిబ్యూట్స్ రాస్తాయి. ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉంటే అవి రాసేయటమే. అవి కూడా అన్ని సింపుల్ కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాను. దాంతోపాటు ఈ రోల్ నెంబర్ అనేది ఇక్కడ అండర్లైన్ చేశాను కాబట్టి కీ యాట్రిబ్యూట్ కాబట్టి ఇక్కడ నువ్వు అండర్లైన్ చేసి ఇది ప్రైమరీ కీ కింద రిప్రజెంట్ చేయాలి. ప్రైమరీ కీ ఈ విధంగా డ్రా చేయాలని. ఇది రిలేషనల్ మోడల్. ఈ పర్టికులర్ డయాగ్రామ్కి వచ్చిన ఈఆర్ మోడల్, రిలేషనల్ మోడల్ ఇది. అంటే ఒక టేబుల్ వస్తుంది, ఆ టేబుల్ ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, దాంట్లో కీ యాట్రిబ్యూట్ ఏంటి. రెండోది చూడండి, ఇక్కడ కూడా స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఎంటిటీ టైప్ ఇది, ఎంటిటీ కూడా కాదు. ఈ ఎంటిటీ టైప్లో
రోల్ నెంబర్ అనేది ఒక సింపుల్ యాట్రిబ్యూట్. నేమ్ అనేది కాంపోజిట్, ఎందుకంటే దీన్ని ఫర్దర్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అంటే ఇది కాంపోజిట్ యాట్రిబ్యూట్, దీన్ని డివైడ్ చేస్తే వచ్చినవి సింపుల్ యాట్రిబ్యూట్స్. అలానే అడ్రస్ ఉంది, ఈ అడ్రస్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం, సిటీ, స్ట్రీట్ అండ్ హౌస్ నెంబర్ అని. అంటే ఇవి సింపుల్ యాట్రిబ్యూట్స్, ఇదేమో కాంపోజిట్ యాట్రిబ్యూట్. అంటే దీనికి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇది స్ట్రాంగ్ ఎంటిటీ కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక ఎంటిటీ అనగానే ఒక టేబుల్ వచ్చిద్దండి. సో స్టూడెంట్ అనే ఒక టేబుల్ వస్తుంది, టేబుల్ పేరు వచ్చేసి స్టూడెంట్. దీంట్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి అంటే సింపుల్ యాట్రిబ్యూట్సే ఉంటాయి, కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ కన్సిడర్ చేయం. అంటే దీన్ని ఫర్దర్గా డివైడ్ చేసిన పేర్లే పెట్టాలి. అంటే అప్పుడు ఇదేమవుతుంది, రోల్ నెంబర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ, స్ట్రీటు, హౌస్ నెంబర్. ఈ యాట్రిబ్యూట్స్ మాత్రమే వస్తాయి, కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ రావు. కాంపోజిట్ని డివైడ్ చేసిన ఫర్దర్గా డివైడ్ చేసిన సింపుల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే వస్తాయి. దాంతోపాటు దీంట్లో కీ యాట్రిబ్యూట్ రోల్ నెంబర్ అండర్లైన్ చేశాను కాబట్టి ఇక్కడ రోల్ నెంబర్ అనేది ప్రైమరీ కీ అవుతుంది. ఆ పాయింట్ తెలియాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్. మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ అంటే ఇది స్టూడెంట్ అనేది ఎంటిటీ టైప్, ఒక ఎంటిటీకి కంపల్సరీగా ఒక టేబుల్ క్రియేట్ చేయాల్సిందే అని చెప్పాను. సో స్టూడెంట్ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్లో సింపుల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే డ్రా చేస్తామని, అంటే రోల్ నెంబర్ అనేది ఒక సింపుల్ యాట్రిబ్యూట్, సిటీ అనేది ఒక సింపుల్ యాట్రిబ్యూట్, ఆ 2 మాత్రమే డ్రా చేస్తాం. ఒకటి రోల్ నెంబరు, ఇంకోటి సిటీ, ఈ 2 మాత్రమే డ్రా చేయాలి. మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ కానీ ఉంటే కంపల్సరీగా ఒక టేబుల్ క్రియేట్ చేయాల్సిందే. సో సపరేట్గా నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్లో నువ్వు చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ ఏ టేబుల్లో ఉందండి, స్టూడెంట్ అనే టేబుల్లో ఉంది. దీనికి నేను ఒక కొత్త పేరు పెడుతున్నాను, మల్టీ అని ఒక పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, టేబుల్ పేరు పెట్టిన తర్వాత దీంట్లో కాలమ్స్ ఏముంటాయి అంటే, ఈ మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ పేరు ఏముందో అది, అంటే మొబైల్ నెంబర్ అనే ఒక కాలం వస్తుంది. రెండోది, ఈ పర్టికులర్ స్టూడెంట్, ఈ మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ అనేది ఈ స్టూడెంట్ ఎంటిటీలోనేగా ఉంది. ఈ స్టూడెంట్ ఎంటిటీలో ఉండే కీ యాట్రిబ్యూట్ ఏంటి, రోల్ నెంబర్, అది కూడా యాడ్ చేయాలండి. రోల్ నెంబర్ ఇది ఫారెన్ కీ అవుతుంది. ఈ 2 కలిపితే వచ్చే కాన్సెప్ట్నే ప్రైమరీ కీ అంటాం. పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక స్ట్రాంగ్ ఎంటిటీలో మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ కానీ ఉంటే ఆ మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్కి సపరేట్గా ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ వస్తాయి అంటే, దీంట్లో మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ ఏముందో అది వచ్చింది, దాంతోపాటు దీంట్లో కీ యాట్రిబ్యూట్ ఏవైతే ఉందో అది కూడా ఇంక్లూడ్ చేయాలి. కానీ అది ఇక్కడ కీ కాదు, ఇక్కడ ప్రైమరీ కీ అన్నాం. దీంట్లో అన్ని యాట్రిబ్యూట్స్ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే కాన్సెప్ట్కి నేను స్టూడెంట్కి అడ్రస్ అని చెప్పేసి ఒక మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ ఇంకోటి కూడా ఉందనుకోండి, అప్పుడు దీనికి ఎన్ని టేబుల్స్ వస్తాయి అంటే, దీనికి 2 టేబుల్సే వస్తాయి. అంటే ఇదొక మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ కాబట్టి ఒక టేబుల్, ఇదొక మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ కాబట్టి ఒక టేబుల్ రాదండి. ఒక ఎంటిటీలో మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్ అన్నీ కలిపి ఒక టేబులే. ఈ స్టూడెంట్ అనే దానికి రోల్ నెంబర్, సిటీ ఉంది, అంటే దీనికి ఒక టేబుల్ వచ్చింది, ఇది సపరేట్. తర్వాత మొబైల్ నెంబరు, అడ్రస్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందండి, దీనికి నేను కొత్త పేరు సమ్ XYZ అని పేరు పెట్టుకుంటాను, టేబుల్ నేమ్. దీంట్లో యాట్రిబ్యూట్స్ ఏమొస్తాయి, మొబైల్ నెంబర్ ఒకటి వస్తుంది, ఇంకోటి అడ్రస్ ఒకటి వస్తుంది, దీంతో పాటు ఇంకోటి ఏం యాడ్ అయ్యేది, దీంట్లో కీ యాట్రిబ్యూట్ ఏముంది అది వస్తుంది, రోల్ నెంబర్. కానీ దీంట్లో ప్రైమరీ కీ ఏంటి, ఎప్పుడైనా కానీ ఒక టేబుల్ క్రియేట్ చేస్తే ప్రైమరీ కీ ఉండాల్సిందే. ప్రైమరీ కీ ఏం ఉండాలి అంటే, ఇది మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్కి సంబంధించిన టేబుల్ కాబట్టి దీంట్లో ఉండే అన్ని కీస్ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ. ఆ పాయింట్ గుర్తుండాలి. రెండో రూల్ చూడండి, రిలేషన్ బిట్వీన్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. ఇక్కడ నేను రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేశాను, ఇక్కడ డబల్ రెక్టాంగిల్తో రిప్రజెంట్ చేశాను. డబల్ రెక్టాంగిల్ ఉంది అంటే దాన్ని వీక్ ఎంటిటీ అంటాం. వీక్ ఎంటిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ ఎంటిటీలో ఎలాంటి కీ యాట్రిబ్యూట్ కానీ లేకపోతే దాన్ని వీక్ ఎంటిటీ అంటాం. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏమో కీ యాట్రిబ్యూట్ ఉంటే దాన్ని మనం
స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. ఇక్కడ చూడండి, నేను A1కి అండర్లైన్ చేశాను, అంటే ఇది కీ అట్రిబ్యూట్ ఉంది, కీ అట్రిబ్యూట్ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ ఎంటిటీ. ఇక్కడ బి అనే దాంట్లో ఎక్కడ అండర్లైన్ చేయలేదు, కానీ ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టాను చూడండి. ఇలా డాటెడ్ లైన్స్ పెడితే దీన్ని పార్షియల్ కీ అంటారండి. అంటే టేబుల్లో ఒక పర్టికులర్ కాలం మొత్తాన్ని నేను యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోయినా కొంత పార్ట్ వరకు నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని పార్షియల్ కీ అంటాం. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉందనుకుందాం. ఈ ఎంప్లాయీ నేమ్ అనేది పార్షియల్ కీ అని నేను ఎప్పుడు అంటానంటే, ఇది ప్రైమరీ కీ కాదు, పార్షియల్ కీ. పార్షియల్ కీ అంటే దీంట్లో డేటా ఉంది, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, ఒక 100 మంది ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. దీంట్లో 100 మంది యూనిక్గా లేకపోయినా ఫస్ట్ 10 నెంబర్స్ కలిపి, అంటే టేబుల్లో కొంత పార్ట్ని నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. మొత్తం టేబుల్లో ఉండే 100 మందిని నేను యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోయినా కొంత పార్ట్ అన్న యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని పార్షియల్ కీ అంటాం. సో దీంట్లో యూనిక్నెస్ లేదు కాబట్టి ఇది వీక్ ఎంటిటీ. ఎప్పుడైతే ఒక వీక్ ఎంటిటీ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ మీద డిపెండ్ అవుతుందో, వీక్ ఎంటిటీ మొత్తం కూడా స్ట్రాంగ్ మీద డిపెండ్ అయ్యింది, అప్పుడు ఈ రిలేషన్ ఏమంటాం అంటే ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్ అంటాం. ఇది టోటల్గా దీని మీద డిపెండ్ అయ్యింది కాబట్టి టోటల్ పార్టిసిపేషన్ అనేది వీక్ సైడ్ రాయాలి. ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్కి వీక్ మధ్య రిలేషన్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ రిలేషన్షిప్. ఎట్ సైడ్ టోటల్ పార్టిసిపేషన్ ఉంటుంది, వీక్ ఎంటిటీ సైడ్ టోటల్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఇలా స్ట్రాంగ్ ఎంటిటీ వీక్ ఎంటిటీ కానీ ఇస్తే దీనికి రిలేషనల్ మోడల్లో నేను ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేయాలి అంటే, సేమ్ ఇందాకట్లాగే ఇది ఎంటిటీ, ఇది ఒక ఎంటిటీ కాబట్టి ఏ అనే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఈ టేబుల్లో ఏమేం కాలమ్స్ వస్తాయి? సింపుల్ అట్రిబ్యూట్సేగా ఉంది. సో A1 ఒకటి, A2 ఒకటి, ఇది అండర్లైన్ చేస్తాం, అంటే ఇది ప్రైమరీకి, ఇది ఒక టేబుల్. నెక్స్ట్ బి అనేది కూడా ఒక ఎంటిటీయే, అది స్ట్రాంగ్గా ఉన్నాయి వీక్గా ఉన్నాయి, అది దాంతో మీకు సంబంధం లేదు. కంపల్సరీగా ప్రతి ఎంటిటీకి ఒక టేబుల్ రాయాల్సిందే. సో బి అనేది ఒక ఎంటిటీ కాబట్టి దానికి ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. దీంట్లో యాట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయండి? B1 అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది, B2 అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఈ B1 అనేది పార్షియల్ కీ కాబట్టి ఇలా అండర్లైన్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వీక్ ఎంటిటీ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ మీద డిపెండ్ అవుతుందా అంటే కంప్లీట్గా డిపెండ్ అయ్యింది. అందుకే ఇక్కడ టోటల్ పార్టిసిపేషన్ అని పెట్టింది. ఎప్పుడైతే వీక్ ఎంటిటీ అనేది స్ట్రాంగ్ మీద డిపెండ్ అయ్యిద్దో అప్పుడు నువ్వు చేయాల్సింది స్టెప్ ఏంటంటే, ఒక మోడిఫికేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఫారెన్ కీ కూడా ఎట్ సైడ్ యాడ్ చేయాలి అంటే, ఇది దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, ఈ బి అనేది ఏ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, ఏలో ఏదైతే ప్రైమరీ కీ ఉందో, ఏలో ప్రైమరీ కీ ఏంటంటే A1, అది దీంట్లో యాడ్ చేయాలి A1 అనేది. కానీ A1 అనేది ప్రైమరీ కీ కాదు, ఇక్కడ ఇది ఫారెన్ కీ, ఇది ఫారెన్ కీ అండి, ఫారెన్ కీ. దీనికి ఇలా యారో మార్క్ పెట్టాలి మీరు. సో ఈ రెండు టేబుల్స్ మధ్య రిలేషన్ కోసం నేను ఏం చేశాను, A1 అని రాశాను. అది కూడా వీటిలో చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి A1, A2, కానీ A1 ఎందుకు రాశాను? ఈ టేబుల్లో స్ట్రాంగ్ ఎంటిటీలో ప్రైమరీ కీ ఏముందో అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. దాన్ని ఇక్కడ నేనేమంటున్నాను, ఫారెన్ కీ అంటున్నాను. ఓకే, ఫారెన్ కీ ఇది పార్షియల్ కీ. దీంట్లో ప్రతి టేబుల్లో ప్రైమరీ కీ ఉండాలని చెప్పానుగా, మరి దీంట్లో ప్రైమరీ కీ ఏంటి అంటే, ఈ రెండు కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ అండి. అంటే ఫారెన్ కీ ప్లస్ పార్షియల్ కీ, ఈ రెండు కాంబినేషన్నే మనం ఏమంటామంటే ప్రైమరీ కీ అంటాం. ఇది కాన్సెప్ట్. ఈ పాయింట్స్ గుర్తుండాలి. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఇది స్ట్రాంగ్ ఎంటిటీయే, ఇది స్ట్రాంగ్ ఎంటిటీయే. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటంటే 1-to-1 మోడల్. ఇది స్ట్రాంగ్ ఎంటిటీ కాబట్టి ఆబ్వియస్గా ఇప్పుడు వరకు మనం మాట్లాడింది అదే, దీనికి ఒక టేబుల్ వచ్చింది. ఇది స్ట్రాంగ్ ఎంటిటీ కాబట్టి దీనికి ఒక టేబుల్ వస్తుంది. ఎందుకు ఇది స్ట్రాంగ్? ఇక కీ అట్రిబ్యూట్ ఉంది. ఇది ఎందుకు స్ట్రాంగ్ అంటే దీంట్లోనూ కీ అట్రిబ్యూట్ ఉంది. దీంట్లో ఫర్ సపోజ్ స్టార్ట్ డేట్ అని చెప్పేసి, స్టార్ట్ డేట్ అని చెప్పేసి రిలేషన్లో కూడా ఒక అట్రిబ్యూట్ ఉంది. ఇప్పుడు ఫైనల్గా రిలేషన్కి కూడా ఒక టేబుల్ వస్తుందా రాదా అనేదే క్వశ్చన్. ఒకవేళ రిలేషన్కి టేబుల్ రాకపోతే స్టార్ట్ డేట్ అనే యాట్రిబ్యూట్ని నేను ఎక్కడ యాడ్ చేయాలి అంటే, ఎంప్లాయ్ అనే టేబుల్లో యాడ్ చేయాలా, డిపార్ట్మెంట్ అనే టేబుల్లో ఈ యాట్రిబ్యూట్ని యాడ్ చేయాలా?
అలానే ఈ రెండింటి మధ్య రిలేషన్ కోసం కంపల్సరీగా ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. మరి ఎటు సైడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనేదానికి పాయింట్స్ చూడండి. ఇక్కడ ఇది స్ట్రాంగ్ ఎంటిటీ కాబట్టి ఈఎంపి అనేది ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. దాంట్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ వస్తాయి? ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము. ఇది కీ యాట్రిబ్యూట్, అంటే ఇది ప్రైమరీ కీ. సో ఒక టేబుల్ క్రియేట్ అయింది దీనికి. రెండోది డిపార్ట్మెంట్ అన్నాను, ఇది కూడా స్ట్రాంగ్ ఎంటిటీయే. సో డిపార్ట్మెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో డిపార్ట్మెంట్ నెంబరు, ఇది ప్రైమరీ కీ, డిపార్ట్మెంట్ నేమ్, ఇది నార్మల్ యాట్రిబ్యూట్. ప్లస్ దీంట్లో ఫారెన్ కీ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే రెండు టేబుల్స్ మధ్య రిలేషన్ ఉంది. 1-to-1 మోడల్ అయితే రిలేషన్ అనేదానికి టేబుల్ రాదు, ఓన్లీ ఎంటిటీస్కి మాత్రమే టేబుల్స్ వస్తాయి. 1-to-many మోడల్ అయితే రిలేషన్కి టేబుల్ రాదు, కానీ మెనీ సైడ్ మాత్రమే ఫారెన్ కీ వస్తుంది. మెనీ మోడల్ అనుకోండి, రిలేషన్కి టేబుల్ వస్తుంది. ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే మెనీ అయితే రిలేషన్కి టేబుల్ వస్తుంది. 1-to-1 కానీ 1-to-many కానీ రిలేషన్ అనే దానికి టేబుల్ రాదు. సో ఇప్పుడు దాని ప్రకారం దీనికి టేబుల్ రాదు, ఓకే. కానీ ఇది 1-to-1 మోడల్ కాబట్టి ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎటు సైడ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇంతకుముందు మీకు ఇక్కడ వీక్ ఎంటిటీ సైడ్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ ఎంటిటీ వీక్ ఎంటిటీ సైడ్లో వీక్ ఎంటిటీ టోటల్ పార్టిసిపేషన్ టోటల్ ఎటు ఉందో అటు సైడ్ ఫారెన్ కీ ఇంట్రడ్యూస్ చేయమన్నాను, అవునా? సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ 1-to-1 మోడల్ రెండు సేమ్ కాబట్టి ఇటు సైడ్ టోటల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి అప్పుడు ఇటు సైడ్ ఫారెన్ కీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇటు సైడ్ డిపార్ట్మెంట్ సైడ్ ఫారెన్ కీ ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ ఎక్కడిది? ఎంప్లాయీ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ ఏదైతే ఉందో, ఎంప్లాయీ టేబుల్ ప్రైమరీ కీ ఏంటి? ఎంప్లాయీ నెంబర్. ఇది ఫారెన్ కీ అవుతుంది. ఈ టేబుల్లో ఈ ఎంప్లాయీ నెంబర్ అనేది ఫారెన్ కీ. కానీ డిపార్ట్మెంట్ నెంబర్ మాత్రం ప్రైమరీ కీ. రెండిట్లోనే ప్రైమరీ కీ ఉంది, కానీ ఎడిషనల్గా కొత్తది ఏమి యాడ్ అయింది? ఫారెన్ కీ ఒకటి యాడ్ అయింది. ఇటు సైడ్ యాడ్ చేశాను, డిపార్ట్మెంట్ సైడ్. ఎందుకు యాడ్ చేశాను? టోటల్ పార్టిసిపేషన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ యాడ్ చేశాను. రెండో పాయింట్ ఏంటంటే ఈ రిలేషన్లో కూడా ఒక యాట్రిబ్యూట్ ఉంది. అంటే ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఈ డిపార్ట్మెంట్లో పలానా రోజున ఈ డేట్లో ఈ మేనేజర్ అయ్యాడు అని. అప్పుడు ఈ స్టార్ట్ డేట్ అనే యాట్రిబ్యూట్ని నేను ఇక్కడ యాడ్ చేయాలా, దీంట్లో యాడ్ చేయాలా అంటే టోటల్ పార్టిసిపేషన్ ఎటు ఉందో అటు సైడే యాడ్ చేయాలండి ఆ యాట్రిబ్యూట్ కూడా. అంటే స్టార్ట్ డేట్ కూడా ఇక్కడే యాడ్ చేయాలి. అంటే మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్ని టేబుల్స్ వస్తాయని అడగచ్చు, లేదా ఈ టేబుల్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి అన్న అడగచ్చు. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ నేను మెనీ అంటున్నాను, ఇక్కడ 1 అంటున్నాను, ఇక్కడ టోటల్ పార్టిసిపేషన్ ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. ఇది 1-to-many మోడల్. ఇప్పుడు దీని ప్రకారం ఏమైందంటే ఎంప్లాయ్ అనేది ఒక టేబుల్, ఈ స్ట్రాంగ్ ఎంటిటీ కాబట్టి దీనికి ఒక టేబుల్ క్రియేట్ అయ్యిద్ది. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, ఒక టేబుల్ క్రియేట్ అయింది. దీంట్లో ఎడిషనల్గా వస్తాయో లేదో తర్వాత చూద్దాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక టేబుల్. ఈ టేబుల్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి? డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటి, అది కీ యాట్రిబ్యూట్, అండర్లైన్ చేశాను. డిపార్ట్మెంట్ నేము, 2 యాట్రిబ్యూట్స్. ఇంకేమైనా ఎడిషనల్గా వస్తాయో లేదో చూద్దాం. వర్క్స్ ఫర్ అనేది రిలేషన్కి ఏమైనా టేబుల్ వస్తుందా అంటే ఇది ఏ మోడల్? 1-to-many మోడల్ కాబట్టి రిలేషన్కి టేబుల్ రాదు. ఓకే, రిలేషన్కి టేబుల్ రాదు అన్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రిలేషన్లో యాట్రిబ్యూట్ ఉందా స్టార్ట్ డేట్ అని, అది ఎటు సైడ్ యాడ్ చేయాలి? ఈ టేబుల్లో యాడ్ చేయాలా, ఈ టేబుల్లో యాడ్ చేయాలా? ఆబ్వియస్గా ఈ టేబుల్లోనే నేను మెనీ సైడ్ ఎటు ఉందో అటు సైడే యాడ్ చేయమన్నాను. అంటే నువ్వు ఇప్పుడు స్టార్ట్ డేట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. స్టార్ట్ డేట్ అదొక పాయింట్. రెండోది, 2 ఎంటిటీస్ ఉన్నాయంటే ఆబ్వియస్గా ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పానుగా బైనరీ రిలేషన్లో. మరి ఫారెన్ కీ అనేది ఎటు సైడ్ యాడ్ చేయాలి? డిపార్ట్మెంట్ సైడ్ యాడ్ చేయాలా, ఎంప్లాయీ సైడ్ యాడ్ చేయాలా? మెనీ ఎటు ఉందో అటు సైడే యాడ్ చేయమన్నాను. అంటే ఫారెన్ కీ అనేది ఇటు సైడ్ యాడ్ చేయాలి, మెనీ అనేది ఇటు సైడ్ ఉంది కాబట్టి. మరి ఫారెన్ కీ అంటే ఎక్కడి నుంచి? ఈ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ దీంట్లో ఫారెన్ కీ అయింది. ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఏంటి? డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ అది ఫారెన్ కీ అవుతుంది, అంటే దీన్ని ఇలా రిఫర్ చేస్తుంది.
సో ఇప్పుడు టోటల్గా 2 టేబుల్స్ క్రియేట్ అయినాయి. ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ టేబుల్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ వస్తున్నాయి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ వస్తున్నాయి. అంటే దీంట్లో పాసిబిలిటీస్ ఎలా అడుగుతారంటే ఇలా డయాగ్రామ్ ఇస్తారు, దీంట్లో మినిమం ఎన్ని టేబుల్స్ వస్తాయి అని అడగచ్చు. ఆన్సర్ 2 టేబుల్స్ వచ్చాయి. దీంట్లో ఎంప్లాయీ టేబుల్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ వస్తాయని అడగచ్చు, 4 యాట్రిబ్యూట్స్ వచ్చాయి. డిపార్ట్మెంట్ టేబుల్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ వచ్చాయి, 2. ఎంప్లాయీ టేబుల్లో ఏ టేబుల్లో ఫారెన్కి వస్తుంది, ఎంప్లాయీ టేబుల్లో వస్తుంది. ఎందుకు అంటే ఇది మెనీ సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడే ఫారెన్కి యాడ్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, మెనీ టు మెనీ మోడల్. సో మెనీ టు మెనీ మోడల్ కాబట్టి రిలేషన్కి కూడా టేబుల్ వస్తుంది. సో ఫస్ట్ ఈ ఎంప్లాయీకి ఒక టేబుల్ వచ్చింది. సో ఈఎంపీ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఈ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ అనేది ప్రైమరీకి, ఎంప్లాయీ నేము ఒక టేబుల్ వచ్చింది. అలానే ప్రాజెక్ట్ అనేది ఒక ఎంటిటీ కాబట్టి దీనికి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్, దీంట్లో ప్రాజెక్ట్ నెంబర్ ఒకటి, ప్రాజెక్ట్ నేమ్ ఒకటి. ప్రాజెక్ట్ నెంబర్ని అండర్లైన్ చేశాను, ఇది ప్రైమరీ కీ కాబట్టి. సో ఇది ప్రైమరీ కీ, ఇది ప్రైమరీ కీ. సో దీనికి ఒక టేబుల్, దీనికి ఒక టేబుల్. నెక్స్ట్ రిలేషన్కి టేబుల్ వస్తుందా అంటే ఇది ఏ మోడల్, మెనీ టు మెనీ మోడల్ కాబట్టి ఆబ్వియస్గా రిలేషన్కి టేబుల్ వస్తుంది. టేబుల్ పేరు నేను వర్క్స్ ఫర్ అంటున్నాను. వర్క్స్ ఫర్ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్లో ఏం యాట్రిబ్యూట్స్ వస్తాయి అంటే జాగ్రత్తగా చూడండి. ఈ టేబుల్లో యాట్రిబ్యూట్స్ ఏమొస్తాయి అంటే దీంట్లో ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అది వస్తుంది. అంటే హవర్స్ అనేది వస్తుంది. దీంట్లో ఒక యాట్రిబ్యూట్ కాదు, ఎన్ని డ్రా చేస్తే అవన్నీ ఇక్కడ రాయాలి. దాంతోపాటు ఈ వర్క్స్ ఫర్ అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ 2 ఎంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఎంటిటీలో ఉండే ప్రైమరీకి, ఈ ఎంటిటీలో ఉండే ప్రైమరీకి ఆ 2 కూడా ఇక్కడ ఫారెన్ కీగా యాక్ట్ చేస్తాయండి. అంటే దీంట్లో ప్రైమరీ కీ ఏంటి, ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ యాడ్ చేయాలి, ఇది ఫారెన్ కీ అవుతుంది, అదొకటి యాడ్ చేయాలి. ప్లస్ ఇది దీని మీద కూడా కాబట్టి ప్రాజెక్ట్ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ ఏంటి, ప్రాజెక్ట్ నెంబర్, అది కూడా యాడ్ చేయాలి. అదేమవుతుంది, ఇది అండర్లైన్ చేస్తున్నా అంటే ఈ ఫారెన్ కీ అనమాట, ఇది ఫారెన్ కీ. మరి ఈ టేబుల్లో ఈ ఎంప్లాయీ నెంబరు ఏమో ఫారెన్ కీ, ప్రాజెక్ట్ నెంబర్ ఏమో ఫారెన్ కీ. మరి దీంట్లో ప్రైమరీ కీ ఏంటి, దీంట్లో ప్రైమరీ కీ వచ్చేసి ఎన్నైతే ఫారెన్ కీస్ తెచ్చావో అవన్నీ కలిపితే వచ్చేదే ఫారెన్ కీ అని. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ప్రైమరీ కీ అన్ని ఫారెన్ కీస్ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ. ఇది కాదు, అవర్స్ కాదు. కానీ మీరు మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ పాయింట్ చెప్పాను. ఒక ఎంటిటీలో మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ ఉందనుకో, దానికి సపరేట్గా ఒక టేబుల్ వస్తుంది. కానీ ఆ టేబుల్లో ప్రైమరీ కీ అంటే ఆ టేబుల్లో ఉండే అన్ని యాట్రిబ్యూట్స్ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ. కానీ ఇక్కడ అన్ని యాట్రిబ్యూట్స్ కాదు, ఫారెన్ కీస్ ఎన్నైతే వచ్చాయో ఆ ఫారెన్ కీస్ అన్నిటినీ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, ప్రతి ఎంటిటీకి ఒక టేబుల్ వస్తుంది. రిలేషన్కి టేబుల్ వస్తుందా లేదా అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ కాబట్టి కంపల్సరీగా రిలేషన్కి టేబుల్ వస్తుంది. ప్లస్ రిలేషన్కి టేబుల్ వచ్చినాక ఈ టేబుల్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి అంటే ఈ రిలేషన్లో ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. ప్లస్ ఈ టేబుల్ అనేది 2 ఎంటిటీస్ మధ్య పార్టిసిపేట్ చేసింది కాబట్టి 2 ఫారెన్ కీస్ వస్తాయి. ఈ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ ఒకటి, ఈ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ, 2 ఫారెన్ కీస్ వస్తాయి. ఆ ఫారెన్ కీస్ అన్నిటిని కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఇది ఎన్ అరే రిలేషన్షిప్. అంటే 2 ఎంటిటీస్ కాదు, 2 కంటే ఎక్కువ ఎంటిటీస్. ఇక్కడ చూస్తే ఇదొక ఎంటిటీ, ఇదొక ఎంటిటీ, ఇదొక ఎంటిటీ, ఇదొక ఎంటిటీ, మొత్తం 4 ఎంటిటీస్. ఈ 4 ఎంటిటీస్లో ఫర్ సపోజ్ ఇక్కడ x1 అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది, ఇది కీ అంటే ఇవన్నీ స్ట్రాంగ్ ఎంటిటీస్ ఎందుకంటే కీ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు నువ్వు దీంట్లో చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎంటిటీకి కూడా ఒక టేబుల్ వస్తుంది. అంటే B1కి ఒక టేబుల్, B2కి ఒక టేబుల్, B3కి ఒక టేబుల్, B4కి ఒక టేబుల్, ప్లస్ రిలేషన్కి కూడా టేబుల్ వస్తుంది. ఒక బైనరీ రిలేషన్షిప్లో మాత్రమే 1 to 1 కానీ 1 to మెనీకి రిలేషన్కి టేబుల్ రాదు. మెనీ టు మెనీ అయితే రిలేషన్కి టేబుల్ వస్తుంది. కానీ రిలేషన్ అనేది 2 కంటే ఎక్కువ ఎంటిటీస్ ఉంటే మాత్రం
కంపల్సరీగా రిలేషన్కి టేబుల్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని టేబుల్స్ వస్తాయి? 4 టేబుల్స్ వస్తాయి. ఫస్ట్ టేబుల్ ఏంటి? B1 అనే టేబుల్ వస్తుంది. దాంట్లో యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి? x1 ఒకటి, x2 ఒకటి. దీంట్లో కీ యాట్రిబ్యూట్ x1. సో B1 అయిపోయింది. తర్వాత B2 అనేది ఇంకో ఎంటిటీ టైప్ ఉంది, దానికి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. దాంట్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? A1 A2, A1 A2. A1 అనేది కీ యాట్రిబ్యూట్, అంటే ఇది ప్రైమరీ కీ. నెక్స్ట్ వచ్చేసి B3 అనే ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాం. దీంట్లో ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? Z1 Z2. Z1 అండర్లైన్ చేశాను, ఇది ప్రైమరీకి. Z2. నెక్స్ట్ వచ్చేసి B4 అనేది ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఎన్ని ఎంటిటీస్ ఉంటే అన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో ఏం యాట్రిబ్యూట్స్ ఉన్నాయి అవే రాశాను. దీంట్లో ఎక్కడా కూడా ఫారెన్ కీ రాదు, ఇలా రాశాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎంటిటీకి టేబుల్ క్రియేట్ చేసాం, రిలేషన్ కూడా టేబుల్ క్రియేట్ చేయాలి. ఫర్ సపోజ్ రిలేషన్కి టేబుల్ XYZ అనే పేరు పెట్టాను. దీంట్లో ఈ రిలేషన్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? 2 యాట్రిబ్యూట్స్, x1 y1. x1 ఒకటి, y1 ఒకటి. ఆ 2 యాట్రిబ్యూట్స్ రాశాను. రాసిన తర్వాత మనం మేజర్గా చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు స్టెప్లో నేను చెప్పాను, ఇది రిలేషన్కి టేబుల్ వచ్చింది అంటే ఈ రిలేషన్లో ఉండే యాట్రిబ్యూట్స్ రాశాక దీంతో పాటు ఎడిషనల్గా ఏం రాయమన్నాను? ఈ రిలేషన్ అనేది ఈ 2 ఎంటిటీస్కి మధ్య వచ్చింది కాబట్టి ఈ 2 ఎంటిటీస్లో ఏవైతే ప్రైమరీ కీస్ ఉన్నాయో అవన్నీ ఫారెన్ కీస్ కింద పెట్టచ్చు అన్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. దీంట్లో ప్రైమరీ కీ x1 అంటే ఓకే సేమ్ నేమ్ ఉందా? ఓకే ఇక్కడ x1 అనుకుండా, ఇప్పుడు ఇక్కడ సపోజ్ k1 అందాం, ఇక్కడ y1 అనుకుండా z1 అందాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? k1 ఒకటి, z1 ఒకటి. k1 z1 అంటే ఇక్కడ ఏం యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి రాశాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ B1 అనే టేబుల్లో ప్రైమరీ కీ ఏంటి? x1, ఇది ఫారెన్ కీ అయింది. నెక్స్ట్ B2లో A1, ఇది ఫారెన్ కీ అవుతుంది. B3లో Z1, ఇది ఫారెన్ కీ అవుతుంది. B4లో Y1, ఇది ఫారెన్ కీ అవుతుంది. ఈ అన్నీ కలిపితే, ఈ ఫారెన్ కీస్ అన్నీ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ ఈ టేబుల్లో. ప్లస్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో యారో మార్క్ పెట్టాలి, ఇది ఇక్కడి నుంచి వచ్చింది. ఈ A1 అనేది ఇక్కడి నుంచి వచ్చింది, ఈ Z1 అనేది ఇక్కడి నుంచి వచ్చింది, ఈ Y1 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. అంటే రిఫరింగ్ చేస్తున్నాం, అంటే ఈ ఫారెన్ కీస్ అంటాం, ఎక్కడి నుంచి రిఫర్ చేస్తున్నాం. B1 అనే టేబుల్లో x1 అనేది ప్రైమరీ కీ, అది ఇక్కడ ఫారెన్ కీగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈఆర్ మోడల్స్ నుంచి రిలేషనల్ మోడల్ కింద కన్వర్ట్ చేయడం చూసాం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే పాయింట్స్ అన్నీ మీనింగ్ఫుల్లా కాదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఈఆర్ మోడల్లో ఎంటిటీ టైప్ అంటాం, రిలేషనల్ మోడల్ వచ్చేసరికి దాన్ని మనం టేబుల్ అంటాం. సో ఒక రెక్టాంగిల్ కింద రిప్రజెంట్ చేసే దాన్ని ఎంటిటీ టైప్ అన్నాను. దానికి రిలేషనల్ మోడల్కి ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నాను, దాన్ని టేబుల్ అంటాం. నెక్స్ట్ 1-to-1 మోడలు, 1-to-many మోడలు, many-to-many. దీంట్లో 1-to-1 మోడల్ అంటే రిలేషన్ 2 ఎంటిటీస్కి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఫారెన్ కీ వస్తుందా రాదా? వచ్చింది. సో దీంట్లోనూ ఫారెన్ కీ వస్తుంది, దీంట్లోనూ ఫారెన్ కీ వస్తుంది. కానీ many-to-many దాంట్లో మాత్రం రిలేషన్కి కూడా టేబుల్ వచ్చిందని చెప్పాను. రిలేషన్కి ఎప్పుడైతే టేబుల్ వచ్చిందో ఆ రిలేషన్ అనేది 2 ఎంటిటీస్కి మధ్య వచ్చిందిగా, అందుకని 2 ఫారెన్ కీస్ వస్తాయి. ప్లస్ రిలేషన్కి కూడా టేబుల్ వస్తుందని చెప్తున్నాం. సో ఈ రెండిట్లో మనం మాట్లాడిన పాయింట్ ఏంటి? రిలేషన్కి టేబుల్ రాదు, 1-to-1 కానీ 1-to-many కానీ ఫారెన్ కీ వస్తుంది. అదే మనకి many-to-many మోడల్ అయితే మాత్రం రిలేషన్కి టేబుల్ వస్తుంది, ప్లస్ ఆ రిలేషన్ అనేది 2 ఎంటిటీస్కి మధ్య పార్టిసిపేట్ చేసింది కాబట్టి ప్రతి ఎంటిటీలో నుంచి ఒక్కొక్క ఫారెన్ కీ వస్తుంది. అందుకని 2 ఫారెన్ కీస్ వస్తాయి. సో మీ మైండ్లో గుర్తుకు రావాల్సింది ఒకటే, 1-to-1 అయితే ఒక ఫారెన్ కీ, రిలేషన్కి టేబుల్ ఉండదు. 1-to-many అయితే ఒక ఫారెన్ కీ, రిలేషన్కి టేబుల్ ఉండదు. many-to-many అయితే రిలేషన్కి టేబుల్ ఉంటుంది, ప్లస్ 2 ఫారెన్ కీస్ వస్తాయి. అదే మనం ఎన్ఆర్ఏ రిలేషన్షిప్ అనుకోండి, అప్పుడు ఎంటిటీస్ 10 ఉన్నాయి అనుకోండి,
10 ఫారెన్ కీస్ వస్తాయి, ప్లస్ రిలేషన్కి టేబుల్ వస్తుంది. ఇప్పుడు టెర్నరీ రిలేషన్షిప్ అన్నాను అనుకోండి, టెర్నరీ అంటే 3, అప్పుడు మీకు 3 ఫారెన్ కీస్ వస్తాయి, ప్లస్ రిలేషన్కి ఒక టేబుల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ యాట్రిబ్యూట్స్. మనం ఏ ఎంటిటీలు అయినా కానీ ఒక ఈఆర్ డయాగ్రామ్లో మనం ఓన్లీ సింపుల్ యాట్రిబ్యూట్సే తీసుకుంటామని చెప్పాను. కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ మనం కన్సిడర్ చేయం. ఇక్కడ సింపుల్ యాట్రిబ్యూట్స్ని మనం టేబుల్కి వచ్చేసరికి దాన్ని ఒక కాలం అయినా రిప్రజెంట్ చేస్తున్నాం, అందుకని దాన్ని కాలం కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ సింపుల్ యాట్రిబ్యూట్ని ఇక్కడ మనం యాట్రిబ్యూట్ అంటాం, దాన్నే కాలం అంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ యాట్రిబ్యూట్స్. ఈఆర్ మోడల్లో కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కానీ రిలేషనల్ మోడల్లో కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ ఉండవు. ఆ కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ని ఫర్దర్గా డివైడ్ చేసిన యాట్రిబ్యూట్స్ ఏవైతే వస్తాయో అవి మాత్రమే రిలేషనల్ మోడల్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్. మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ అనేది మనకి ఈఆర్ మోడల్లో ఉంటుంది, కానీ రిలేషనల్ మోడల్లో మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ ఉండదు. మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ కానీ వస్తే దానికి ఏం చెప్పాను నేను, సపరేట్గా ఒక టేబుల్ క్రియేట్ చేయాలని చెప్పాను. ప్లస్ ఆ టేబుల్లో కూడా ఒక ఫారెన్ కీ వస్తుందని చెప్పాను. ఆ టేబుల్లో ఉండే అన్ని యాట్రిబ్యూట్స్ కలిపితే వచ్చేదే ప్రైమరీ కీ అని కూడా చెప్పాను. ఆ పాయింట్ తెలియాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సెట్ ఆఫ్ వాల్యూస్ అంటాం. ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ మనం డొమైన్ అంటున్నాం. ఈఆర్ మోడల్లో కీ యాట్రిబ్యూట్ అంటాం. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని కీ యాట్రిబ్యూట్ అంటాం. రిలేషనల్ మోడల్లో కీ యాట్రిబ్యూట్ అన్నాం, దీన్ని ఏమంటాం అంటే ప్రైమరీ కీ అంటాం. ఆ డిఫరెన్స్ తెలియాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఆర్ మోడల్ కాన్సెప్ట్స్ అండ్ రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్. ఈ 4 రూల్స్ కానీ మీకు ప్రాపర్గా తెలిస్తే దీని మీద గేట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.